అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్ళలో నాకు మొన్న రోడ్లు వేసినారు, కొద్ది పార్క్ చేసామంటున్నారు ఎక్కడ బీరం నగర్లోన. ఇంకా తర్వాత ఏది అభివృద్ధి జరగలేదన్నా. ఎందుకంటే మన నిత్యావసర సరుకులు పెరిగినవి, కరెంట్ ఛార్జెస్ పెరిగినవి, ఏదైనా బయట మనకు ఉపాధి లేదు, మనకు వచ్చే జీతాలు అంతంత మాత్రమే అని వాళ్ళు చెప్తున్నా. ఇంకా పక్కన అక్కడ బీరం నగర్లో ఉన్నారు, షెడ్లు వేసుకొని వాళ్ళంతా బాధలు. మేము షెడ్లు వేసుకొని అవస్థలు బాగాలేదు, మాకు ఆరోగ్యాలు ఎట్లా చూడండి అని వాళ్ళు అన్ని చెప్తున్నారు. ఇంతవరకు మళ్ళీ ఒక్క ఇల్లు కూడా మాకు లోన ఈ వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అభివృద్ధి చెందిందంటే డ్రైనేజీలు, ఇల్లు, వాతావరణము అన్ని మాదిరి ఉండేది, అదన్నీ అభివృద్ధి అంటారు. మళ్ళీ వార్డులో ఉండే కొట్టాలు వేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళంతా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకి పరంపోగలే వైసీపీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే 5 లక్షల రూపాయలు రుణం ఇచ్చి ఏమి అభివృద్ధి జరగదు. నేను ఏం చేయాలి, ఒక సెంటర్ తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏమో అనేది ఆలోచించాలి. రేపు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు తినడానికి పనవడం ఉంటే లేసుకొని ఉండాలి, మనకు నిద్ర ఉండదు. టిట్కా హౌసెస్ వచ్చి ఇల్లు కట్టడము, డబ్బులు ఇంకొకరు ఒక్కరు కూడా ఒకరికి హ్యాండ్ చేయాలంటారు. మళ్ళీ వేరే ప్రజలు డబ్బులు దండుకుంటున్నారు, కానీ ఒక ఇల్లు చేయలేదు. మళ్ళీ టిట్కా ఇల్లు మన 2019లో చంద్రబాబు కట్టింది, ఆయన సంతకం కోసం ఆయన కట్టాడు. మళ్ళీ ఈయన చూస్తే మళ్ళీ దానికి పెయింటింగ్ వేసి ఒక బియ్యలు వేసి వాళ్ళకి క్లీన్ చేసి ఇవ్వడానికి ఒక్కరు లేరు. అదే బాధపడుతున్నారు. మేము పూట గురిసెలో ఉన్నాము అని అక్కడ నేను అన్నాను, అమ్మా నీకు టిట్కా వచ్చింది కదా, వెళ్ళొచ్చు కదంటే, సార్ మాకు హ్యాండిల్ చేసినా సార్, మాకు పొజిషన్ చూపించలేదు, మేము ఎట్లా పోవాలా, మేము గుడిసెలో వెళ్ళడానికి మాకు ఏమి అవసరం అని చెప్పినారు. వాళ్ళ ప్రజలైతే మొత్తానికి కాంగ్రెస్కి మొగ్గు చూపిస్తున్నారు, ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు. మన ఆదరణ ప్రజలు మార్పు కోరడం ఖచ్చితంగా. ఇప్పుడు మాకు పోటీ అనేది ఒక వైసీపీ పార్టీ తప్ప బీజేపీ పార్టీ మాకు లేదు పోటీ. అది బీజేపీ కాదు, వైసీపీ అండ్ కాంగ్రెస్, ఈ 2 పార్టీలకే పోటీ ఉంటుంది. మళ్ళీ అది వైసీపీ గెలుస్తుందో మళ్ళీ అస్సాం గుర్తు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో అనేది ప్రజలే డిసైడ్ చేయాలనే కోరుతూ మళ్ళీ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం.